హాయ్ అండి అందరికీ. ఇక్కడొచ్చేసి నేను దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది హౌస్ వచ్చేసి మమ్మీ వాళ్ళది. నేనైతే మమ్మీకి హెల్ప్ చేద్దామనేసి దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. హౌస్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ దేవుడి రూమ్ అయితే క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను. అక్కడ టైల్స్‌కి మొత్తం క్లీన్ చేద్దామని అయితే డస్టర్‌తో క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అన్నీ బయట పెట్టేసుకొని మొత్తం క్లీన్ అయితే చేశాను. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్నీ బయట పెట్టేసుకున్నాను. ఫొటోస్ అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ మొత్తం అన్నీ కడుగుదాం అనేసి అయితే బయట పెట్టుకున్నాను. రాగి చెంబులు అవన్నీ కలెక్ట్ చేయాలి కదని కర్టెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయిపోయింది అనేసి కర్టెన్స్, బెడ్షీట్స్ అన్నీ నిన్ననే వాష్ చేసుకున్నామండి. దేవుడి రూమ్‌కి అయితే ఇంకా డోర్ పెట్టించలేదు కదా! కొత్త హౌస్ అనేసి అయితే కర్టెన్ అయితే వేసుకున్నాం అట్లా దేవుడి రూమ్‌కి. కర్టెన్ అయితే వేసానండి. ఇక్కడైతే సామానంతా కడిగేసాను. దేవుడి సామాన్కి సంబంధించినవన్నీ కడిగి పెట్టేసాను ఆరడానికి. వాటర్ అయితే పోయిన తర్వాత పెట్టుకుందాం అనేసి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే పూజ అయితే చేసుకుంటున్నాను. బోనాలు ఆ రోజు నేనైతే పూజ చేస్తున్నాను ఇక్కడ. బొట్లు పెట్టేసుకొని పూజ చేసేసి మేమైతే ఇంకా దేవుడికి నైవేద్యం అవన్నీ దేవుడికైతే బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే చెట్టు ఉంది. పూలైతే తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు ఈ పూలైతే వాడతారు మా మమ్మీ వాళ్ళు. చెట్టు పూల చెట్టు ఇక్కడైతే పూలైతే పెట్టేసుకుంటున్నాను. పూలైతే పెట్టేయడం కంప్లీట్ అయ్యింది. మనకు అక్కడ హైదరాబాద్లో అయితే కొనుక్కుంటాం కదండి పూలు. ఇక్కడైతే ఊర్లో ఇక్కడ చెట్టుకే దొరుకుతాయి. ఇంకా అవే పెట్టేసుకుంటారు. అయితే దూదితోటి అయితే ఒత్తులు చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇస్తున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయ్యింది. బోనాల రోజు మేమైతే ఇక్కడ పూలలు చేసుకుంటాము. కొంతమంది అయితే నాన్ వెజ్ కూడా తింటారు. మేమైతే ఈరోజు నాన్ వెజ్ చేయట్లేదు. ఇంకా శ్రావణ మాసం వచ్చేసిందని మా మమ్మీ ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకొని బెడ్షీట్లు అయితే క్లీన్ చేసుకున్నారు. అందుకని మేమైతే నాన్ వెజ్ చేయలేదు. స్వీట్స్తో నైవేద్యం అయితే పెట్టేసుకున్నామండి. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాయ్ అండి.